గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 9వ తరగతిలోని 4వ పాఠం రంగాచార్యతో ముఖాముఖి అనే పాఠాన్ని గురించి తెలుసుకుందాం. ముఖాముఖి ఇంటర్వ్యూ ప్రక్రియ అంటారు దీన్ని. చదవండి, ఆలోచించి చెప్పండి అనే శీర్షికను మొదట మనం చదివి దానికి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఏంటో తెలుసుకుందాం. తెలంగాణకు చెందిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త డాక్టర్ చేకూరి రామారావుతో పత్రికా విలేకరి ముఖాముఖి. పత్రికా విలేకరి: మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి. చేకూరి రామారావు: మాది ఇల్లిందలపాడు గ్రామం, ఖమ్మం జిల్లా. తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య. భాషా శాస్త్రంలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డీన్గా పదవీ విరమణ చేశాను. పత్రికా విలేకరి: మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు, ఏ రచనకు వచ్చింది? చేకూరి రామారావు: నేను రాసిన స్మృతి కినాంకం అనే వ్యాస సంకలనానికి 2002 సంవత్సరంలో ఉత్తమమైన విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. పత్రికా విలేకరి: వాడుక భాష గురించి చెప్పండి. చేకూరి రామారావు: వ్యవహారిక భాషావాదం అంటే మాట్లాడినట్లు రాయడం కాదు. మాట్లాడే భాషకు, రాసే భాషకు పరిమితులు వేరు, ప్రయోజనం వేరు. రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరం. పత్రికా విలేకరి: తెలుగు కనుమరుగు అవుతుందేమోనన్న ఆందోళన గురించి మీ అభిప్రాయం? చేకూరి రామారావు: ఇన్ని కోట్ల మంది మాట్లాడే భాష కనుమరుగు కాదు. కాకపోతే మన తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ ముఖాముఖికి కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకు ఏం సమాధానాల్లో తెలుసుకుందాం. పై పేరాలో ఎవరు ఎవరిని ప్రశ్నలు అడుగుతున్నారు? పై పేరాలో ప్రముఖ భాషా శాస్త్రవేత్త అయిన డాక్టర్ చేకూరి రామారావు గారిని పత్రికా విలేకరి ప్రశ్నలు అడుగుతున్నారు. పై సమాధానాల ద్వారా మీకు తెలిసిన సాహితీ విశేషాలు ఏమిటి? వ్యవహారిక భాషావాదము అంటే మాట్లాడినట్లు రాయడం కాదని, మాట్లాడే భాషకు, రాసే భాషకు పరిమితులు వేరుగా ఉంటాయని, ప్రయోజనం కూడా వేరుగా ఉంటుందని తెలిసింది. ఈనాడు కోట్లాది మంది తెలుగు భాషను మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగు ఎప్పటికీ కనుమరుగు కాదు. కాకపోతే వేరే భాషలు మన తెలుగు భాషలో కలిసిపోతున్నాయి అని చెప్తున్నాడు. ఈ విధంగా ప్రశ్నలు అడిగే విధానాన్ని ఏమంటారు? ఈ విధంగా ప్రశ్నలు అడిగే విధానాన్ని ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ అంటారు. తెలుగులో ముఖాముఖి, పరిపృచ్ఛ అంటారు. పాఠం ఉద్దేశం: తెలంగాణకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. నాటి నుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన వీరులు, కవులు, రచయితలు, కళాకారులు ఎంతో మంది ఉన్నారు. నాటి తెలంగాణ పోరాటాన్ని కల్లారా చూసిన సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి రంగాచార్య. తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను తన రచనల ద్వారా ప్రతిఫలింపచేశాడు. అలాంటి ప్రముఖ రచయిత వ్యక్తిత్వ స్ఫూర్తిని, రచనల గొప్పదనాన్ని ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయడమే పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశం. ఆనాటి తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంతో మంది కవులు, కళాకారులు తమ సేవలు అందించారు. ఉద్యమ కాలంలో ఉద్యమాలలో పాల్గొని కొంతమంది, సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి కొంతమంది ఈ ఉద్యమానికి చేయూతను అందించారు. అలా ఆనాటి ఉద్యమాన్ని కల్లారా చూసిన మన సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి రంగాచార్య గురించి, ఆయన రచనల గురించి విద్యార్థులకు తెలియజెప్పడమే ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠ్యభాగం ఇంటర్వ్యూ పరిపృచ్ఛ ప్రక్రియకు చెందినది. ఇంటర్వ్యూనే ముఖాముఖి అని కూడా అంటారు. ఇది ప్రధానంగా 2 రకాలు. ఉద్యోగుల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం చేసేది మొదటిదైతే, నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించిన వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది రెండోది. డాక్టర్ దాశరథి రంగాచార్య వేరువేరు సందర్భాల్లో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోని ప్రధాన అంశాలే ఈ పాఠ్యాంశం. రచయిత పరిచయం: డాక్టర్ దాశరథి రంగాచార్య గారి పరిచయం. డాక్టర్ దాశరథి రంగాచార్య నేటి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించాడు. ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారికి ఈయన సోదరుడు. రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఉపాధ్యాయునిగా, గ్రంథాలయ నిర్వాహకునిగా, సికింద్రాబాద్ పురపాలక శాఖలో కూడా పనిచేశాడు. 4 వేదాలను, 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించాడు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాశాడు. ఈయన కాలం
1928, 2015. ఈయన రాసిన చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. విద్యార్థులకు సూచనలు. పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదివితే ఈ పాఠంలో ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనం కొంతవరకు ఊహించవచ్చు. పాఠం మొత్తం చదివి కఠినమైన పదాలను అండర్లైన్ చేసి పుస్తకం చివర ఇచ్చిన పదపట్టిక నుండి మనం అర్థాలను రాయాలి. ప్రవేశిక. తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యులది విశిష్ట స్థానం. తెలంగాణ పోరాట నేపథ్యాన్ని తన జీవశక్తిగా మలుచుకొని తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించిన రచయిత రంగాచార్య. అటువంటి మహారచయిత అంతరంగాన్ని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం పాఠకులకు ఉండడం సహజం. అందుకు దోహదపడే ప్రక్రియ ముఖాముఖి, ఇంటర్వ్యూ. రచయితతో ముఖాముఖి ద్వారా ఆయన రచనల్లో జీవితంలో తెలియని కొత్త కోణాలు సాహిత్య లోకానికి పరిచయం అవుతాయి. అందుకోసం డాక్టర్ దాశరథి రంగాచార్యతో ముఖాముఖిని అవలోకిద్దాం. అంటే ఆయన తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్య గారిది విశిష్ట స్థానం. ఆయన తెలంగాణ పోరాటాన్నే నేపథ్యంగా తెలుసుకొని చాలా రచనలు చేశాడు. తెలుగువారి సాంస్కృతిక జీవితాన్ని అద్భుతంగా చిత్రించారు ఈయన అంతరంగాన్ని తెలుసుకోవాలి అంటే ఆయనతో మనం ఇంటర్వ్యూ చేస్తేనే కదా తెలిసేది. ఆ విధంగా మనము దాశరథి రంగాచార్య గారిని ఇంటర్వ్యూ చేసి మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుందాం. అయితే వివిధ పత్రికలకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలలో ముఖ్యమైన విషయాలను తెలియజేసే కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు ఈ పాఠంలో మనము చెప్పుకుంటాం. అంటే ఒకే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ కాదు ఇది, వివిధ పత్రికలకు ఇచ్చిన వాటిల్లోని కొన్ని ప్రశ్నలు. అంటే మనకు ఉపయోగపడడానికి, మనకు సాహిత్యం గురించి, ఆనాటి తెలంగాణ పోరాటం గురించి సమాచారాన్ని తెలియజేసే విధంగా ఉన్న ప్రశ్నలు, వాటి సమాధానాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ సాహితీ రంగ ప్రవేశం ఎట్లా జరిగింది? నేను తెలంగాణలో జరిగిన ఆంధ్ర మహాసభ మహోద్యమంతో ప్రభావితున్నై రచనకు పూనుకున్నాను. నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి పత్రికలకు లేఖలు, వ్యాసాలు రాశాను. ఆ రోజుల్లో వాటిని రచనలు అనుకోలేదు, ఉద్యమంలో భాగం అనుకున్నాను. మీరు సాహిత్య రంగంలోకి ఎలా వచ్చారు అని విలేకరి అడిగిన ప్రశ్నకు రంగాచార్య గారు ఇలా సమాధానం చెప్తున్నారు. నేను ఏదో రచనలు చేయాలి అని అనుకోలేదు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఆంధ్ర మహాసభ అనే ఉద్యమంతో నేను ప్రభావితుణ్ణి అయ్యాను. నేను కూడా ఏదైనా చేయాలి నా ప్రాంతానికి అని నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి ఆనాటి పత్రికలకు నేను లేఖలు, వ్యాసాలు రాసేవాన్ని. ఆ లేఖలు, వ్యాసాలు ఈనాడు రచనలు అవుతాయని నేను అనుకోలేదు అంటున్నాడు. తెలంగాణ ప్రజా జీవితం నేపథ్యంగా నవలలు రాయడానికి బలమైన కారణాలు ఏమిటి? ఆయన తెలంగాణ ప్రజా జీవితాన్ని నేపథ్యంగా తీసుకొని నవలలు రాశాడు. అయితే మీరు అలా రాయడానికి కారణం ఏంటి అని విలేకరి అడిగిన ప్రశ్నకు కారణాలు అనేకం. ప్రభుత్వం తెలంగాణ మహాచరిత్రను వక్రీకరించింది. తెలంగాణ సాయుధ పోరాటం అంటే జడుచుకుంది. మాట ఎత్తితే మీద పడుతుందని బొగులు పడింది. దాన్ని చరిత్ర నుంచి చెరిపేయడానికి ప్రయత్నించింది. పూర్వం తెలంగాణ ఉండేది, నిజాం ఉండేవాడని కూడా విద్యార్థులకు తెలియకుండా చేసింది. రైతులు, కూలీలు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు జరిపిన చారిత్రాత్మక పోరాటం, ప్రజల ప్రతిన, ఇంకా ఎన్నెన్నో రక్తారుణ సమరాలు రానున్న తరాల వారికి తెలియకుండా పోవలసిందేనా? మన మహోజ్వల వారసత్వం రానున్న తరాల వారికి అందకుండా పోవలసిందేనా? ఈ వ్యధ, బాధ, ఆవేదన ఈ తపస్సులోంచి ఆవిర్భవించినవే నా నవలలు. ఇవి ప్రజా జీవితాలు, ప్రజల ఆశలు, పోరాటాలు. ప్రపంచంలోనే ఎంతో ఉత్కృష్టమైన తెలంగాణ సాయుధ పోరాట గాథను పొట్టికోట ఆళ్వారు స్వామి వారి తర్వాత ఆయన మిగిల్చిన విషయాలను ఎవరూ రాయడం లేదే అన్న ఆందోళనలోంచి నేనే ఆ బృహత్ కార్యానికి ఉపక్రమించినాను. ఆ చారిత్రక జీవన చిత్రాలను ఈ తరాలకు అందించగలిగాను అని రంగాచార్య గారు అంటున్నారు. ఆనాటి తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మన చరిత్రను వక్రీకరించింది. ఉన్నది ఉన్నట్టుగా భావి తరాలకు తెలియకుండా చేసింది. ఒకనాడు తెలంగాణ ఉండేది, ఆ తెలంగాణ ప్రాంతాన్ని నిజాం పరిపాలించేవాడు అనే విషయం కూడా భావి తరాలకు తెలియకుండా చేసింది. ఆనాటి ఉద్యమాలలో రైతులు, కూలీలు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు ఎంతో మంది పాల్గొని పోరాటం చేశారు. ప్రజలు ప్రతిజ్ఞ చేశారు,
మేము ఎలాగైనా మా తెలంగాణను స్వతంత్రంగా చేసుకుంటాము అని ఎన్నో పోరాటాలు, ఎన్నో రక్తారుణ సమరాలు. ఎందుకంటే ఆ ఉద్యమాలలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఇవన్నీ కూడా రానున్న తరాలకు తెలవద్దా? మరి తెలవాలి కదా. మరి మన గొప్పదైన వారసత్వాన్ని గురించి ప్రజలకు తెలవకుండా పోవాల్సిందేనా అని నాకు బాధ అనిపించింది. ఈ ప్రజా జీవితాలు, ప్రజల ఆశలు, పోరాటాలు, గొప్పదైన తెలంగాణ సాయుధ పోరాట గాథను గొట్టికోట ఆళ్వార్ స్వామి తన రచనల్లో చెప్పారు. కానీ ఆ తర్వాత జరిగినవి కూడా నా ప్రజానీకానికి, నా భావి తరాలకు తెలియాలనే ఉద్దేశంతో నేను ఆయన తర్వాత ఒట్టికోట ఆళ్వార్ స్వామి గారి తర్వాత తెలంగాణ ప్రాంత చరిత్రను భావి తరాలకు తెలియాలనే ఉద్దేశంతో నేను మొదలు పెట్టాను రచనలు అని చెప్తున్నాడు. మూడవ ప్రశ్న, మహాకవి దాశరథి గారు మీ అగ్రజులైన మీరు నవలా రచయితగా స్థిరపడడానికి కారణం అని అడిగాడు. అంటే ఈయన దాశరథి రంగాచార్య గారి సోదరుడు దాశరథి కృష్ణమాచార్య. ఆయన ఎన్నో కావ్యాలు రాశాడు, పద్య కవిత్వం చాలా రాశాడు. అయితే మరి మీ అన్న గారు అంత గొప్ప కవి కదా, మరి మీరెందుకు మామూలుగా నవలా రచయితగా ఉండిపోయారు అని విలేకరి అడిగాడు. అడిగిన దానికి రంగాచార్య గారు చెప్తున్నారు, నేను తొలుత కవిత్వమే వ్రాశాను. ఉభయులు ఒకే ప్రక్రియలో ఉండడం మంచిది కాదని నేను వచన రచనకు పూనుకున్నాను. వరదన్న మా అన్నయ్యను పద్య దాశరథి అని, నన్ను గద్య దాశరథి అనేవారని మీకు తెలుసుననుకుంటా అని చెప్తున్నాడు. అంటే నేను కూడా మొదట్లో కావ్యాలు రాశాను, కానీ ఒకే ఇంటి నుండి ఇద్దరము కవులే ఎందుకు అనే ఆలోచన వచ్చింది నాకు. కాబట్టి అన్న పద్య కవిత్వం రాస్తున్నాడు కాబట్టి నేను గద్యం వైపు రావాలని అనుకున్నాను, వచన రచనకు రావాలని అనుకున్నాను. కాబట్టే నేను నవలలు, వ్యాసాలు ఇవి రాస్తూ ఉన్నాను. వరదన్న, వానమామలే వరదాచార్యులు మా అన్నను పద్య దాశరథి అనేవాడు, నన్ను గద్య దాశరథి అనేవాడు. ఎందుకంటే ఆయన పద్య కావ్యాలు రాస్తున్నాడు కాబట్టి ఆయన పద్య దాశరథి, నేను వచన రచన చేస్తున్నా కాబట్టి నేను గద్య దాశరథి, మీకు తెలుసు అనుకుంటా అని విలేకరితో అన్నారు దాశరథి రంగాచార్య. విలేకరి అంటున్నాడు, మీ నవలల గురించి వివరిస్తారా? మీరు నవలలు రాశారు కదా, ఆ నవలల గురించి వివరించండి అంటున్నాడు. అంటే నేను ముందుగా చిల్లర దేవుళ్ళు రాయడం మొదలు పెట్టాను. చిల్లర దేవుళ్ళు చాలా ప్రభావాత్మకమైన నవల. ఒక కొత్త దృక్పథాన్ని ఏర్పాటు చేసింది, అది విజయవంతమైంది. ఇక జనపదం చాలా విశాలమైన, విస్తృతమైన నవల. మొత్తం సమాజాన్ని ఒక మైక్రోస్కోపిక్ గా చూపిన నవల. ఒకవైపు పోలీస్ యాక్షన్ అయిపోయి ఏకం చేసిన భూములన్నింటినీ దొరలు కాజేయడంతో మొదలవుతుంది నవల. ఎన్ని ఉద్యమాలు వచ్చినాయి, ఉద్యమాల పేర ఎంత మోసం జరిగింది, రాజకీయాలు ఎంత భ్రష్టు పడుతున్నాయి అనే విషయాలను చాలా వివరంగా చెప్పే నవల. ఒక్క తెలంగాణ కాదు, మొత్తం భారతదేశానికి చెందిన నవల ఇది. చరిత్రలోని నిజం చెప్పడమే నా నవల ఉద్దేశం. సత్యాన్ని చెప్పడం జరిగింది చెప్పడం తప్ప వ్యాఖ్య చేయడం కాదు. నేను ముందుగా చిల్లర దేవుళ్ళు రాయడం మొదలు పెట్టాను. ఇది చాలా ప్రభావాత్మకమైన నవల. ఒక కొత్త దృక్పథాన్ని, చూసే విధానాన్ని ప్రజలకు అలవాటు చేసింది. ఇది చాలా విజయవంతమైన నవల. తర్వాత నేను రాసింది జనపదం అనే నవల. ఇది చాలా పెద్దది. ఇది సమాజాన్ని మొత్తాన్ని, చిన్న విషయాన్ని కూడా మనకందరికీ అవగతమయ్యే విధంగా, అర్థమయ్యే విధంగా చూపించిన నవల. పోలీస్ యాక్షన్ అయిపోయాక భూములన్నింటినీ దొరలు కాజేశారు. ఎన్ని ఉద్యమాలు వచ్చాయి, ఉద్యమాల పేరిట ఎంత మోసాలు జరిగాయి అని, రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టాయి అనే విషయం చెప్పడమే ఈ నవల ఉద్దేశం. ఒక తెలంగాణ కాదు, భారతదేశం మొత్తానికి సంబంధించిన నవల ఈ జనపదం అనే నవల. చరిత్రలోని నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా తర్వాతి తరాలకు తెలియజేయడమే నా ఉద్దేశం. దాని గురించి ఆనాడు జరిగిన సమాజంలోని పరిణామాల మీద నా అభిప్రాయం రాయలేదు నేను, జరిగినట్టుగా మాత్రమే రాశాను అని చెప్పారు. తర్వాత మోదుగు పూలు, మాయ జలతారు, జనపదం వంటి ప్రసిద్ధ నవలలు రాసిన చిల్లర దేవులు రంగాచార్యులుగానే పాఠకులు మిమ్మల్ని గుర్తు పెట్టుకోవడానికి కారణం. ఈయన చాలా పుస్తకాలు రాశారు రంగాచార్య గారు, కానీ రంగాచార్య గారు అనగానే మనకు చిల్లర దేవుళ్ళు అనే నవల గుర్తొస్తుంది. ఎందుకంటే దానితో ఆయన ఎక్కువ ఫేమస్ అయ్యారు. ఆయన చెప్తున్నారు రంగాచార్య, కాళిదాసు అనగానే శకుంతల, ఠాగూర్ అనగానే గీతాంజలి, ప్రేమ్చంద్ అనగానే గోదాన్ గుర్తుకొస్తాయి. సాహిత్యం లెక్కలు కాదు కాబట్టి కారణం చెప్పడం కష్టం.
అయితే ఒక రచనతో రచయితను గుర్తించడం రచయితకు గర్వకారణం అంటున్నాడు. కాళిదాసు కూడా చాలా పుస్తకాలు రాశాడు. కానీ ఆయన రాసిన దాంట్లో శకుంతల అనే దాన్ని ప్రజానీకం ఎక్కువ గుర్తు పెట్టుకున్నారు. ఠాగూర్ కూడా అంతే, ఆయన గీతాంజలి బాగా ప్రఖ్యాతమైంది. అలాగే ప్రేమ్చంద్ గోదాన్ అనే నవలను మనం ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాం. సాహిత్యం లెక్కలు కాదు, దానికి కరెక్ట్ రీజనింగ్ ఉండదు. అది ఎలా జరుగుతుంది అని మనం చెప్పలేము. చిల్లర ఒక పుస్తకం ద్వారా రచయితను గుర్తు పెట్టుకోవడం అంటే ఆ రచయితకు గర్వకారణమే అని అంటున్నాడు. అయితే ఇంకో ప్రశ్న, మీ రచనల్లో ప్రియమైన పుస్తకం? విలేకరి అడుగుతున్నాడు. మీరు ఎన్నో రచనలు చేశారు కదా, అందులో మీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏది అని అడుగుతున్నాడు. అంటే ఆయన చెప్తున్నాడు, మోదుగు పూలు సుమారు నా ఆత్మకథ లాంటిది. నేను జీవనయానం రాద్దామని అనుకోలేదు. ఆత్మకంత రాసుకునేంత గొప్పవాడినని ఇవాళకి అనుకోవటం లేదు. కాబట్టి ఒక నవల రూపంలో రాశాను. ఇంకొకటి ఏమిటంటే, మీరు ఏ నవలలో అయినా లోపాలు చూపించగలరు, కానీ మోదుగు పూలులో చూపించలేరు. ఒక పర్ఫెక్షన్తో సాగుతుంది. ఆ నవలలో ఒక మాట అన్నాను, సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అని చెప్పాను. ఈ మాట గాంధీజీ చేసి చూపించారు. 1942లో డూ ఆర్ డై అన్నాడు ఆయన. అది ఆయన సిద్ధాంతం కాదు, కర్తవ్యం. మోదుగు పూలు అనేది నా ఆత్మకథ లాంటిది. అన్ని నా జీవితంలో జరిగిన సన్నివేశాలన్నీ నేను అందులో చిత్రీకరించాను. అంటే నేను ఆత్మకథ రాయాలని అనుకోలేదు, కానీ ఆ విధంగా ఈనాటికి అనుకుంటున్నా, నేను ఆత్మకథ రాసే అంత గొప్పవాడినేమీ కాదు అని అనుకుంటున్నా. ఒక నవల రూపంలో రాశాను. ఇంకొకటి ఏంటంటే, మామూలుగా ఏదైనా నవలల్లో ఏదైనా పుస్తకంలో తప్పులు ఏమైనా ఉంటే చూపిస్తారు, కానీ ఇందులో ఎలాంటి తప్పు కనిపించదు. అంత పర్ఫెక్షన్ గా ఉంటుంది ఈ నవల. ఇందులో సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కూడా కర్తవ్యం గొప్పది అని ఈ విషయాన్ని గాంధీ గారు కూడా చెప్పారు. 1942లో డూ ఆర్ డై అనే ఒక నినాదంతో స్వాతంత్ర ఉద్యమంలో ముందుకు వెళ్ళాడు. విలేకరి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు. సంస్కృత ఆంధ్ర భాషల్లో మీరు ఇంతటి పట్టు సాధించడానికి కారణం? రంగాచార్య గారు చెప్తున్నారు, అందుకు కృషి ఒక్కటే చాలదు, భగవద్ అనుగ్రహం కూడా ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని నా విశ్వాసం. లేకుంటే ఇన్ని భాషల పరిచయం, ఆ భాషలలో అనువాదం అసాధ్యమైన పని. నాకు సంప్రదాయ సిద్ధమైన గురువులు కానీ శిష్యులు కానీ లేరు. మా అమ్మ చదువుల రాణి, ఆమెను ఏమని కీర్తించను, ఎట్లని శ్లాఘించను అని చెప్తున్నాడు. ఇందుకు అంటే సంస్కృత ఆంధ్ర భాషల్లో పట్టు సాధించడానికి కారణం మనం ఒక్కరమే కాదు, ఆ దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి. అలా ఉంటేనే ఇది సాధ్యమైంది అని నా నమ్మకం. లేకుంటే ఇన్ని భాషల పరిచయం, వేరే భాషల్లోని పుస్తకాలను ఈ తెలుగులో అనువదించడం, ఇవన్నీ జరిగే పని కాదు. నాకు సంప్రదాయ సిద్ధంగా అంటే నేను ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నది లేదు, నాకు డైరెక్ట్ గా శిష్యులు కూడా లేరు. మా అమ్మ చదువుల రాని అంటే ఇక్కడ ఆయన తల్లి గురించి చెప్తున్నాడు. ఇంకొకటి సరస్వతీ దేవిని గురించి చెప్తున్నాడు. అంటే ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ సాధ్యం అని చెప్పాడు. ఆమెను గురించి నేను ఏమని మెచ్చుకోను అని అంటున్నాడు. ఇంకొక ప్రశ్న, మాండలికంలో రాసే రచనలు అనువదించడం కష్టం కదా, ఇతర భాషల్లోకి వెళ్ళడానికి ఇవి అవరోధం కాదా అని అడిగాడు విలేకరి. నేను రాసింది ప్రజల భాషలో, నాకు తెలంగాణం అంటే అభిమానం, అట్లాగని తెలంగాణేతరం అంటే దురభిమానం లేదు. నా యాస సొగసులు ఇతర ఆంధ్రులకు తెలియపరచాలనుకున్నాను. నివేదనకు సాధారణ భాషనే ఉంచాను. నేను ప్రజా జీవితాన్ని చిత్రించడానికి రాశాను, నా ప్రజల కోసం రాశాను అంటున్నాడు. అయితే మరి మాండలికాలలో రాస్తే అన్ని ప్రాంత ప్రజలకు అది అర్థం కాదు కదా అని అంటే, నాకు తెలంగాణ అంటే చాలా ప్రేమ, చాలా అభిమానం. అంటే తెలంగాణ కాని వాళ్ళను నేనేమి ద్వేషించను. అయితే నా ప్రజల కోసం, నా తెలంగాణ ప్రజల కోసం నేను ఇది రాశాను. నా ప్రాంతపు భాష అందాన్ని మిగిలిన వాళ్ళకు కూడా తెలియజెప్పాలని రాశాను అని చెప్పాడు. మీకు నచ్చిన రచనల గురించి సంక్షిప్తంగా తెలియజేస్తారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు, నాకు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, గోర్కి, చెకోవ్, డికెన్స్, ప్రేమ్చంద్, ఉన్నవ, విశ్వనాథ నుంచి అల్లం రాజయ్య దాకా పరిచయం. సాహిత్యం విషయంలో నాకు దేశ కాలాల పరిధులు లేవు. నాది వసుదైక కుటుంబం. నాకు అందరూ అంటే ఇష్టమే. ప్రాచీన కాలం నుండి ఈనాటి వరకు ఇంగ్లీషు, ఫ్రెంచ్ కవిత్వాన్ని కూడా నేను చదివి దాన్ని ఆస్వాదిస్తాను.
వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, చెకోవ్, గోర్కి, ప్రేమ్చంద్, ఉన్నవ, విశ్వనాథ సత్యనారాయణ మొదలైన వాళ్ళందరి రచనలు నేను చదువుతాను, ఆస్వాదిస్తాను. నాకు నా ప్రాంతం వాళ్ళే, నా దేశం వాళ్ళే అనే ఒక పరిధి ఏం లేదు, నాది వసుదైక కుటుంబం అన్నాడు. మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత ఎవరు అని విలేకరి అడిగిన ప్రశ్నకు, నన్ను వ్యక్తులుగా ప్రభావితం చేసిన దానికంటే ఉద్యమాలు ఎక్కువగా ప్రభావితం చేశాయి. నేను ఉద్యమ జీవిని. ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమం జీవితాన్ని నేర్పింది, మనిషిని చేసింది. సమాజం ఒకటి ఉన్నది, నీ బతుకు సమాజంతో ఉన్నది అని చూపింది. కాబట్టి సమాజం కోసం ఏదన్నా చేయాలి అని నేర్పింది. అయితే నన్ను వ్యక్తులు ప్రభావితం చేసింది తక్కువ, నన్ను ఉద్యమాలు ప్రభావితం చేశాయి. నేను ఉద్యమ జీవిని. ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమ జీవితం నాకు ఎన్నో నేర్పింది. ఈ సమాజం ఉంది, ఆ సమాజంలో మనం ఒకరం, కాబట్టి సమాజం కోసం మనం ఏదైనా చేయాలి అనేది నేను నేర్చుకున్నాను. తర్వాత ఇంకొక ప్రశ్న, విలేకరి అడిగిన ప్రశ్న, తెలంగాణ ఏర్పాటు ఎలాంటి సంతోషాన్ని ఇచ్చింది? ఆయన 2015లో మరణించారు కదా, అంటే ఆయన 2014లో తెలంగాణ వచ్చే నాటికి జీవించి ఉన్నారు దాశరథి రంగాచార్య గారు. మరి తెలంగాణ ఎప్పటి నుంచో సాయుధ పోరాటాల కానించి చూస్తున్నారు కదా మీరు. మరి మీకు ఇప్పుడు తెలంగాణ స్వతంత్రం అయింది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయింది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని విలేకరి అడిగిన ప్రశ్నకు, తెలంగాణలో పుట్టిన వాడిగా తెలంగాణ ఏర్పాటు నాకు సంతోషాన్ని ఇచ్చే విషయమే. అయితే ప్రతిదానికి తెలంగాణ వచ్చింది కదా అనుకుంటే లాభం లేదు. వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా అధ్యయన దశలోనే ఉన్నాం మనం. అధ్యయనం అయిన తర్వాత కదా ఆచరణ దశ అని అన్నాడు. తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగాను కాబట్టి తెలంగాణ రావడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. కానీ ప్రతిదానికి తెలంగాణ వచ్చింది కదా అని మనము విశ్రాంతి తీసుకోవడానికి కుదరదు కదా. మన ప్రాంతం ఎందుకు వెనుకబడి ఉంది, ఏ ఏ రంగాలలో వెనుకబడి ఉంది అనేది అధ్యయనం చేయాలి. చేసి ఆ అధ్యయనం తర్వాత ఒక పక్కా ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రణాళికను అమలు చేయాలి, ఆచరించాలి. అంటే మనము ఏ రంగాలలో వెనుకబడి ఉన్నామో ఆ రంగాలలో మన ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పాడు. తెలంగాణ సాహిత్యంపై మీ అభిప్రాయం ఏమిటి అని విలేకరి అడిగిన ప్రశ్నకు, నా తెలంగాణ ఇప్పటికే సాహిత్య సాంస్కృతిక జీవన వైభవానికి జీవగడ్డ. ఇవాళ సాహిత్యంలో తెలంగాణ తప్ప మరొకటి లేదు. ఇంకో 100 నుండి మరొక 100 సంవత్సరాల పాటు రాసిన తరగని ఘనమైన వారసత్వ సంపద ఇక్కడిది. తెలంగాణ పునరుజ్జీవనానికి ప్రత్యేకమైన ప్రణాళికలు, మేనిఫెస్టోలను రూపొందించుకోవచ్చును. నా తెలంగాణ ఇప్పటికే సాహిత్యంగా సాంస్కృతికంగా చాలా గొప్ప ఉచ్చమైన ఉన్నతమైన స్థితిలో ఉంది. ఇవాల్టి సాహిత్యంలో తెలంగాణ తప్ప మరొకటి లేదు. ఇప్పటికే ఇంకో 100 సంవత్సరాల పాటు రాసిన తరగని వారసత్వ సంపద ఇక్కడిది. తెలంగాణ పునరుజ్జీవనానికి అంటే ఇక్కడి డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం మనం ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకోవచ్చు. తర్వాత ఇంకొక ప్రశ్న, మీరు చేసిన సాహిత్య కృషికి తగిన గుర్తింపు లభించిందని భావిస్తున్నారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు రంగాచార్య గారు, నేను ప్రతిఫలం ఆశించి ఆ సాహిత్య కృషి చేయలేదు. సమాజానికి నా మీద ఉన్న బాధ్యతలను మాత్రం నిర్వర్తించాను. గుర్తింపు విషయం అంతగా పట్టించుకోలేదు. అంటే మీకు అవార్డులు అలాంటివి వచ్చాయి అని మీరు భావిస్తున్నారా? మీరు ఇన్ని రచనలు చేశారు కదా, సమాజం కోసం ఇంత కష్టపడ్డారు కదా, మరి మీరు అనుకున్నంత గుర్తింపు లభించిందా మీకు అని అడిగినందుకు ఆయన అన్నాడు, నేను గుర్తింపు కోసం ఈ పనులు చేయలేదు, నా బాధ్యత కాబట్టి చేశాను అన్నాడు. చివరి ప్రశ్న, ఈ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఒక బాధ్యత గల మనిషిగా, విలువలు తెలిసిన మానవునిగా, మానవత్వాన్ని ప్రేమించిన వ్యక్తిగా నేను నా విధిని నిర్వర్తించాను. నా జీవితం ద్వారా సందేశం, ఆదర్శం, ఆవేశం, అక్షరం ఈ 3 ఉన్నప్పుడే వ్యక్తికైనా సమాజానికైనా కావలసినవి సిద్ధిస్తాయి అని చెప్పాడు. అంటే ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక తెలివి విలువలు తెలిసిన మనిషిగా, మానవత్వాన్ని ప్రేమించిన వ్యక్తిగా నా పని నేను చేశాను. ఒక వ్యక్తిలో ఆదర్శం, ఆవేశం, అక్షరం 3 ఉండాలని నేను భావిస్తాను. అవి 3 ఉన్నప్పుడే వాళ్ళు అనుకున్నవి సాధించగలరు. వ్యక్తికైనా, వ్యక్తిగతంగా అయినా, సమాజానికైనా ఈ 3 ఉన్న వాళ్ళతో ప్రయోజనం కలుగుతుంది అని దాశరథి రంగాచార్య గారు చెప్పారు. ఈ విధంగా మనం దాశరథి రంగాచార్య గారి పాఠం రంగాచార్యతో ముఖాముఖి అనే పాఠం పూర్తి చేస్తున్నాము. తర్వాతి వీడియోల్లో మనము ప్రశ్నలు, జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాలు మొదలైన వాటి గురించి తెలుసుకుందాం.
మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.